హై ఫ్రెండ్స్, ఈరోజు మనం 8th క్లాస్ సంబంధించిన బయాలజీకి మీకు తెలిసిన బాక్స్ లిస్ట్ను పరిశీలిద్దాం. డాక్టర్ జోన్ సాక్ 1952లో పోలియోకు టీకాను కనుగొన్నాడు. పోలియో టీకా కనుగొన్నది జోన్ సాక్ 1952 సంవత్సరంలో. దాన్ని అందరికీ ఉచితంగా అందించదలుచుకున్నాడు. అందుకే అతను దానిపై సర్వ హక్కుల పేటెంట్ కొరకు ప్రయత్నించలేదు. డాక్టర్ ఆల్బర్ట్ సాబిన్ పోలియో యొక్క చుక్కల మందును 1950లో కనుగొన్నాడు. పోలియో చుక్కను కనుగొన్నది డాక్టర్ ఆల్బర్ట్ సాబిన్ మరియు పోలియో యొక్క టీకాను కనుగొన్నది డాక్టర్ జోనాన్ సాక్. ఏ సంవత్సరం అంటే 1952లో. ఇంకొక బాక్స్ మీకు తెలుసా? డాక్టర్ రొనాల్డ్ రాస్ మలేరియాను కలుగజేసే సూక్ష్మజీవి పరాన్నజీవి ఆడ ఎనాపిలిస్ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుందనే విషయాన్ని కనుగొన్నాడు. దీనికి గాను 1902లో ఈయనకు నోబెల్ పురస్కారం లభించింది. ఏ సంవత్సరంలో రొనాల్డ్ రాస్కు నోబెల్ పురస్కారం వచ్చిందంటే 1902లో వచ్చింది. ఈయన పరిశోధనలు సికింద్రాబాద్లో చేశారు. మొత్తం ఈ పరిశోధనలు ఎక్కడ చేశారంటే సికింద్రాబాద్లో చేశారు. ఇంకొక బాక్స్ ఉంది. క్లాస్ట్రీడియం బొట్యులినం అనే బ్యాక్టీరియా ఆహారం కలుషితం కావడానికి ముఖ్య కారణం. దీనివల్ల కలిగే వ్యాధిని బొట్యులిజం అంటారు. ఇది ఆహారం కలుషితం చేయడానికి క్లాస్ట్రీడియం బొట్యులినం అనే బ్యాక్టీరియా